शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। నా చిన్నతనంలో వినాయక చవితికి ఒక విశిష్టత ఉండేది. ఎప్పటిలా వీధికో వినాయకుడి మండపం, దానిలో కొలువు తీరుని నిలువెత్తు విగ్రహం ఉండేవి కావు. మా ఇంటి ముందు బ్రహ్మంగారు ఒక మట్టి వినాయకుడిని ఇస్తే దానిని మా నట్టింట్లో పెట్టుకొని పిల్లలమంతా చుట్టూ కూర్చునేవాళ్ళం. అప్పటికే మా తాతగారు మా సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు పసుపు కుంకుమ అంటించి ఉంచేవారు. ఆయన పూజలో ఆసువుగా చెప్పిన మాటలకు మేం కోరస్ ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ఉదయమే పత్రి కోసమని ఒక సంచి పట్టుకొని చేలోకి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు నా స్నేహితుడు అబ్దుల్లా కూడా వచ్చేవాడు. వినాయక పూజలో వాడే పత్రి నాకంటే వాడికే ఎక్కువ తెలుసు. వాడు ప్రతి ఏడు నాతో ఇలా వచ్చేవాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పేర్ల పండుగ రోజు నేను వేషం వేసుకొని గుండం చుట్టూ ఎగురుతాగా, అందుకు. ఇక నా ఇంకో ఫ్రెండ్ యేసోబు మాకు వెలగ చెట్టు ఎక్కి కాయలు కోసి ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళ క్రిస్మస్ పండుగ ముందు రోజు నేను కూడా వెళ్ళి వాళ్ళ చర్చికి రంగు కాగితాలు అంటిస్తాగా, అందుకు. అది మా బంధం. అసలు విషయం ఏంటంటే, వినాయక చవితి విశిష్టతను, పత్రి ప్రాముఖ్యతను తెలుపుతూ మా తాతగారు పాడిన పాట గుర్తొచ్చి దాన్ని ఈ తరం పిల్లలకు కూడా అందిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ప్రసిద్ధిగా పూజించు వనరంగ 21 పత్రి మారేడు నేరేడు గన్నేరు జిల్లేడు దేవ కాంచన రేగు దేవదారు జాజి బలరక్కసి జమ్మి వాయిల తిమ్మి వెలగ మాచి పత్రి మంచి మునగ ఉమ్మెత్త దుర్వార ఉత్తరేను అగరు గంధ పుష్ప ధూప దీప నైవేద్య హారతులతోడా భాద్రపద శుద్ధ చవితిలో పగటి వేళ కోరి పూజింతుమయ్య మేము కొమర మిగులా. ఒకప్పుడు వినాయక వ్రతకల్పం లాంటివి చదవడం చేతగాని పామరులు తాము చేసే విఘ్నేశ్వర పూజ కోసం పలికిన పదాలను మీ ముందుంచాను. ఒకవేళ ఇది అసంపూర్ణమైనా కావచ్చు. పత్రి గురించి వివిధ పుస్తకాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. చాలా వరకు సంస్కృత నామాలే ఉన్నాయి, కొన్ని అలభ్యమైనవి కూడా ఉన్నాయి. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, వినాయక చవితి నాటికి మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు కనిపించే మొక్కలను మనకు పరిచయం చేయాలని, అలాగే వాటిలోని ఔషధ గుణాలను ఆకళింపు చేయాలని. అప్పుడే కదా పండగ పరమార్థం నెరవేరేది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి? మీ కృష్ణార్జున్ రంగపురి.